హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీ టు ద చాటర్ బాక్స్. ఇక్కడ ఈ వాల్ చూస్తున్నారు కదండి, ఎప్పుడు మనమే రెడీ అవుతూ ఉంటాం కదా. సో ఈసారి దీన్ని రెడీ చేద్దాం అనుకుంటున్నాం. వాల్ని మనం రెడీ చేయాలంటే వాటికి కూడా కొన్ని ఐటమ్స్ కావాలి కదండి. సో అందుకని నేను మా ఫ్రెండ్ అయితే ఇప్పుడు ఐటమ్స్ తీసుకురావడానికి షాప్కి అయితే వెళ్తున్నాం. మేము ఇలా చేద్దామని అనుకోవడం కూడా జస్ట్ అప్పుడేనండి 4 o'clockకి అలా అనుకున్నామో లేదో వెంటనే షాప్కి వెళ్ళాము. పెయింట్ బాటిల్స్, బ్రషెస్ అవన్నీ తీసుకొచ్చాము. సో తీసుకురావడమే ఆలస్యం, ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. మేమందరూనేమో పైన నేను మా ఫ్రెండ్ అయితే మాస్క్ టేపింగ్ ఉంటుంది కదండి, సో దాన్ని టేప్ చేస్తున్నాం. కింద పిల్లలు వచ్చే మటుకి ఆ వాల్కున్న డస్ట్ ఇదంతా కూడా పెయింట్ బ్రష్ ఉంటుంది కదా, సో దాంతో మొత్తం వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. వాల్కి ఇలాగే పెయింటింగ్ చేయాలని అయితే ఏమీ అనుకోలేదండి, అసలు ఐడియా ఏమీ లేదు. జస్ట్ నార్మల్గా అయితే మాస్కింగ్ టేప్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే ఫస్ట్ జిగ్జాగ్ మోడల్లో మాకు నచ్చినట్టు షేప్ అయితే తీసుకున్నాం. ఫస్ట్ తీసుకుని కలర్స్ ఒక 3 or 4 కలర్స్ ఉన్నాయి. సో ఆ కలర్స్తోనే మొత్తం అంతా ఇదిగో ఇలా బ్లాక్స్ ఉన్నాయి కదండి, ఒక బ్లాక్ ర్యాండమ్గా అలా కలర్స్ అనేవి ఫిల్ చేసుకుంటూ వచ్చాము. ఇక్కడ ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే హాఫ్ ఇప్పుడు వేసి హాఫ్ మార్నింగ్ వేద్దాం అనుకున్నాం. బట్ వేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఎందుకు ఫినిష్ చేస్తే అయిపోతుంది కదా అని చెప్పి అలా 11:30 అయిందండి మాకు అది అయ్యేసరికి. సో ఫైనల్గా అయితే ఆ ఒక్క రోజు ఆ ఒక్క హాఫ్ వాల్ అయితే కంప్లీట్ అయింది. ప్రొఫెషన్స్ కూడా అంత కాన్సన్ట్రేషన్గా చేయరేమో, అంత కాన్సన్ట్రేషన్గా చేసాం మేము అయితే. అసలు ఇంకా వాళ్ళైనా టైం అయిపోయింది మేడం, మేము ఇంకా వేయమని వెళ్ళిపోతారు. 11:30 అయినా 12 అయినా ఇంకా మేము వేస్తూనే ఉన్నామన్నమాట. అండ్ ఇద్దరం కదా కలిపి కొంచెం టైం అయితే ఎక్కువే పట్టింది. ఇక్కడ వేస్తున్నప్పుడు ఒక మిస్టేక్ ఏమైంది అంటే, ఇప్పుడు అది ట్రాన్స్పరెంట్ మాస్కింగ్ టేప్ కదండి. సో ఒక 1 or 2 times ఏంటంటే లిక్విడ్ అనేది కొంచెం స్లోగా కిందకి అనేది జారింది. మేము ఆ టేప్ తీసిన తర్వాత వైట్ బోర్డర్స్కి వైట్ వేద్దాం అనుకున్నాం కానీ ఇంకా వేయలేదు. ఎందుకంటే అలా చూడడానికి కూడా లుక్ బాగానే ఉందని చెప్పి. సో ఇది మార్నింగ్ లుక్ మాట. అప్పటికి మార్నింగ్ మేము ఆ టేప్ ఉంటుంది కదా మాస్కింగ్ టేప్, సో అది తీసేసాక లుక్ అయితే ఇలా ఉంది. అండ్ నిజంగా చాలా బాగుంది. పిల్లలు అయితే మటుకు మాట్లాడితే అక్కడ నుంచి ఫొటోస్ దిగుతూనే ఉన్నారు. అండ్ కింద చూసారా మొత్తం ఆయిల్ పెయింట్ పడిపోయింది కదా, సో ఇంకా అదంతా కూడా రబ్ చేయాలి. ఇటు సైడ్ వాల్ ఉంది ఇంకొకటి. సో ఇది వాల్ మాట. ఈ వాల్కి సర్కిల్, హాఫ్ సర్కిల్, ఒకటేమో ఫుల్గా ఇంకోటేమో హాఫ్ ఫుల్గా అన్నమాట. ఇలా పెయింట్ వేస్తూ వచ్చాము. అండ్ ఇది కూడా బాగా వచ్చింది. ఈ కింద అంతా పెయింట్ మరకలు పడిపోయినాయి కదండి. సో ఇదంతా కూడా మేము వెంటనే క్లీన్ చేయలేదు. అంటే తను సమ్మర్ హాలిడేస్కి ఇంటికి వెళ్ళింది, నేను ఇంటికి వెళ్ళాను. అండ్ రిటర్న్ వచ్చిన తర్వాత క్లీన్ చేసాము. ఆల్మోస్ట్ 1.5 month తర్వాత దీన్ని క్లీన్ చేసాం అన్నమాట రీసెంట్లీ. మేమైతే వదలదనుకున్నాం కానీ చాలా ఈజీగా వచ్చేసింది. పెయింట్ కదా, అది ఆయిల్ పెయింట్స్ కదా, అవన్నీ కొంచెం యాసిడ్ వేసి దాని మీద స్క్రబ్ చేస్తూ ఉన్నాము. కొంచెం గట్టి అయింది కదా, కొంచెం అది నానిన తర్వాత కనుక మనం స్క్రబ్ చేస్తే ఈజీగా రిమూవ్ అయిపోయింది. మొత్తం పెయింట్ అంతా రిమూవ్ అయిపోయిన తర్వాత సో వాటర్తో కొంచెం క్లీన్ చేసామండి. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, వాటర్తో క్లీన్ చేసినప్పుడు స్టెప్ మీద నుంచి కిందకి వెళ్తే అండ్ కింద ఫ్లోర్ వాళ్ళకి కూడా వెళ్తుంది కదా. సో సైడ్ మాకు రిఫ్యూజ్ ఏరియా ఉంటుందన్నమాట. సో మేము వాటర్ అంతా రిఫ్యూజ్ ఏరియా సైడ్ తీసేసాము. ఫైనల్ అవుట్పుట్ అయితే మట్టుకి నిజంగా చాలా బాగుంది. అండ్ ఇంట్లో ఉండి కూడా డోర్ ఓపెన్ చేసి చూడడానికి లుక్ అనే మటుకి కొంచెం బాగా అనిపించింది. అండ్ ఇది కూడా మేము హ్యాండ్తోనే వేసామండి. కాకపోతే వీడియో పిల్లలు తీస్తున్నారు కదా, సో వాళ్ళు తీసారని అనుకున్నాం. ఇంతకు వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారంట, అందుకని వాళ్ళు వీడియో అయితే తీయలేదు ఇది. అండ్ చాలా బాగా వచ్చింది. కానీ ఇది కంటిన్యూ 2 days పట్టింది టైం అయితే వేయడానికి. ఇదైతే వెంటనే ఈజీగా అయిపోయింది అన్నమాట. ఇది ఒక సైడే కదా, ఇది హాఫ్.